నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎన్నికలు జరిగిన తర్వాత వైసీపీలో అయితే ప్రక్షాళన మొదలైంది. వేటు వేయడం కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ సిద్ధారెడ్డి పైన అయితే వేటు పడడం జరిగింది. అయితే నెక్స్ట్ సజ్జలేమో అని చెప్పేసి భయపడుతున్నారు. అయితే ఇదే టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డిని భయపెడుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. భయపెట్టి తను వేరే పార్టీలోకి వెళ్తానని కూడా బెదిరిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రక్షాళన ప్రక్రియ మొదలుపెట్టిన నెక్స్ట్ డే నుంచి వెళ్ళి ఈ వార్తలు వస్తున్నాయి. ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తున్నారు. పార్టీలో అంటే కీలక ఈ పదవి ఇవ్వకపోతే వేరే పార్టీలోకి వెళ్తానని, తన దగ్గర కీలక ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా తనని బెదిరిస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని సజ్జల. ఈ శని వదిలితే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. ఇట్లా క్యాడర్లో నాయకుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం. ఎందుకంటే మనం చూసాం అనేక మంది విమర్శలు కూడా, అటు ధనుంజయ రెడ్డి, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ కూడా జగన్ చుట్టూతా ఒక దుష్ట గ్రహాలుగా మారి జనానికి దూరం చేశారు. నాయకులకి జగన్కి మధ్య, కార్యకర్తలకి జగన్కి మధ్య వీళ్ళు అడ్డుగోడలుగా మారారని మనం చూసాం. ఆ టికెట్ల పంపిణీలో కావచ్చు, ఆ అభ్యర్థుల ఎంపికలో కావచ్చు, జగన్ని ప్రతిసారి వీళ్ళే పక్కదారి పట్టించారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం సజ్జల అని సజ్జల మీదుగా పోతోంది. అందరూ ఆయన్ని టార్గెట్ చేస్తున్న దీంట్లో వేళ్ళన్నీ కూడా ఇవాళ సజ్జల వైపు చూపబడ్డాయి. జగన్ ఏం చేశాడు? అటు ప్రభుత్వాన్ని సజ్జల చేతుల్లో పెట్టాడు. ఎట్లా? ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఆయనకు 3-4 లక్షల జీతం పెట్టి సీఎంఓ మొత్తం ఆయనకు అప్పచెప్పాడు. అది ప్రభుత్వం భ్రష్టు పట్టింది, అవాస్పాలు అయ్యింది, అసలు పరిపాలన పడకేసింది. మంత్రులు డమ్మీలుగా మారారు. ఏ మంత్రి ఏ పోర్ట్ఫోలియో కూడా తెలియని పరిస్థితి. అసలు ఆ మంత్రులు ఆ పోర్ట్ఫోలియో పైన వాళ్ళకి పట్టు సాధించింది లేదు, ఒక రివ్యూ చేసింది లేదు, ఒక ఫీల్డ్ విజిట్ చేసింది లేదు. ఈ మొత్తానికి క్యాబినెట్ ఫెయిల్యూర్కి కారణం సజ్జల. అంటే జగన్మోహన్ రెడ్డి హెడ్, కానీ ఏం చేశాడు? ఆయన హెడ్ తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు? సజ్జల చేతిలో పెట్టేశాడు. అన్న దీంట్లో సరే, అది ప్రభుత్వాన్ని అప్పచెప్పాడు. ప్రభుత్వంతో పాటు పార్టీని కూడా అప్పచెప్పాడు. పార్టీలో కూడా ఆయన ఒక పోస్టులో ఏదో పెట్టేసి ఆయనకి ఏదో ఒక పదవి ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రాడు. అతనికి ఫోబియా, మీడియా అంటే భయం. ఏది ప్రెస్ మీట్ కనుక పెట్టినట్లయితే వాళ్ళు ఏ ప్రశ్నలు అడుగుతారో లేనిపోయింది. పాత కేసులు, సిబిఐ, ఈడీ, వీళ్ళ ఆస్తుల జప్తు, ఫిక్స్డ్ డిపాజిట్ల జప్తు, వాటి రిలీజు, ఎక్కడ ఏం అడుగుతారో అనే భయంతో ఇతను ఏం చేశాడు? మీడియాను అవాయిడ్ చేస్తాడు. మరి మీడియాతో మరి గ్యాప్ లేకుండా చూడాలంటే ఒక మీడియా మనిషి కావాలి. అందుకోసం ఇతన్ని ఎంపిక చేసుకున్నాడు. ఎవరికి? సజ్జలకి. అసలు సజ్జల జగన్ దగ్గరికి రావడమే అదొక పెద్ద ఎపిసోడ్. ఆయన ఏంటి, వాళ్ళ అన్నయ్య ఎక్కడో ఓబులాపురం గనులకు సంబంధించి నీకు గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు, బళ్ళారి మైనింగ్ మాఫియా డాన్. అతని దగ్గర వీళ్ళు ఏం చేసేవాళ్ళు? సబ్ కాంట్రాక్ట్లు అనమాట. వీళ్ళ అన్నదమ్ములు. ఎవరు? సజ్జల అన్న సజ్జల. అతని పేరు దివాకర్ రెడ్డి, ఇతని పేరు రామకృష్ణారెడ్డి. అదేదో రెడ్ గోల్డ్ ఏదో ఉంటుంది. ఆ కంపెనీ ద్వారా వాళ్ళు చేసుకుంటూ ఇనుప ఖనిజం రవాణా చేయడము, దానికి సంబంధించిన బిల్లులు ఇవి ఎగ్గొట్టడం ఏదేదో జరుగుతూ వీళ్ళు బాగా ఆర్థికంగా లాభపడ్డారు. అతను చనిపోయాడులే. ఎవరు? వీళ్ళన్న. తర్వాత ఇతనేంటి, సాక్షిలో చేరాడు. ఇతను సాక్షిలో చేరడానికి గతంలో ఈయన జర్నలిస్ట్ కదా, ఆ జర్నలిస్టు దీంట్లో సాక్షిలో ఇతను ఏదో బాగా మంచిగా రాస్తాడని చెప్పి, పెన్ పవర్ ఉందని చెప్పి తీసుకున్న దాంట్లో సాక్షిని కాస్త భ్రష్టు పట్టించారు. ఏది? సరే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎట్లా కొట్టా నడుపుతూ, కొన్నా కొనకపోయినా జనం మీదకి సాక్షినేసి రుద్దిన దీంట్లో ఉపయోగపడింది సాక్షి. ఎందుకు? తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లడానికి, చంద్రబాబు పైన, ఆయన కుటుంబం పైన నీకు దుష్ప్రచారం చేయడానికి, అవాస్తవాలు ప్రచారం చేయడానికి. అన్నీ అబద్ధాలే కదా.
ఏమని పింక్ డైమండ్ ఎత్తుకుపోయారు, పోయి ఎతికితే చంద్రబాబు ఇంటో దొరుకుద్దని, ఆ డిఎస్పీలు 36 మంది ఒకే కులపాళ్ళు కమ్మాళ్ళకే ఇచ్చారని, ఇలా ప్రతి అబద్ధం వీళ్ళు మాట్లాడతారు, సాక్షిలో వచ్చుద్ది, సోషల్ మీడియాలో వెళ్ళుద్ది, ఐప్యాక్ ప్రచారం చేస్తుంది, నీకు జనం నమ్మారు, మొత్తానికి గెలిపించినది ఒక అవకాశం కదా. ముఖ్యమంత్రి అనే జీవితాశయం నెరవేరినప్పుడు రాజశేఖర్ రెడ్డి ఎలా ఉపయోగించుకున్నాడు? ఏదో ఒక 5-6 స్కీములు పెట్టేసి దేవుడైపోయాడు. ఆయన చేసిన అవినీతి అంతా కూడా మరుగున పడింది. ఆయన అవినీతికి కొడుకు జైలుకి వెళ్ళాడు, కానీ రాజశేఖర రెడ్డికి మాత్రం మంచి పేరు వచ్చింది. ఏ మలినం అంటకుండా మొత్తానికి చనిపోయాడనే ఉద్దేశంతో ఆయన ఎవరు ఒక మాట అనని పరిస్థితిలో ఎట్లా కొట్లా ఆయన ఎపిసోడ్ ముగిసింది. ఇప్పుడు ఇతనికి అవకాశం వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి, మా నాన్నకన్నా నేను మంచి పేరు తెచ్చుకుంటా, 6 నెలల్లో బెస్ట్ సీఎం అనిపించుకుంటా, మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో పెట్టేలా చేస్తా, ఇట్లా ఇదేదో చెప్పాడు నీకు చాక్లెట్ కబుర్లో. కానీ ఏం చేశాడు? ఈయన హెడ్ తీసుకెళ్ళి సజ్జల చేతిలో పెట్టాడు అన్నాం కదా. అటు ప్రభుత్వానిది ఇటు పార్టీదే కాదు, సోషల్ మీడియా కూడా ఎవరికి అప్పచెప్పాడు? సజ్జల కొడుకు అప్పచెప్పాడు, భార్గవరెడ్డి. వైసీపీ సోషల్ మీడియా మొత్తం భార్గవరెడ్డికి అప్పచెప్పిన దాంట్లో భార్గవరెడ్డి మొత్తం చండాలం చేసేసాడు, భ్రష్టు పట్టిందనమాట. ఎప్పుడూ లేనిది లేడీస్ని మరి క్యారెక్టర్ అసాసినేషన్ మనం చూసావు, నువ్వు కూడా చూసావు. ఏది చాలా అసభ్యంగా ఒక ఆడపిల్ల ఇవాళ తలెత్తుకోలేని రీతిలో వీళ్ళు అవమానించింది భువనేశ్వరి మేడంనో, లేకపోతే మన ఎవరు బ్రాహ్మణినో, లేకపోతే అనితనో, అనురాధనో, గాయత్రినో, ఉండవల్లి అనూషనో, వీళ్ళని కాదు, మొత్తం ఆడాళ్ళందరినీ. సొంత చెల్లెల్ని చేసినా కూడా ఇక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి. అది పీక్. ఏది అప్పటిదాకా సహించారు, చివరికి ఏం జరిగింది? సజ్జల భార్గవ్ ఈ సన్నాసులంతా నీకు షర్మిల సునీతనే గబ్బు పట్టించేసరికి ఇక జనం ఆగ్రహం అవధులు దాటిందన్నమాట. షర్మిల అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నట్టుగా విజయమ్మను అవమానించారు, ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు. సునీతని, షర్మిల అసలు పేరే మార్చేశారు, మురసపల్లి షర్మిల శర్మని, షర్మిల శాస్త్రి అని. వెంటనే ఆడాళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా చీదరించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అదే కదా ఇప్పుడు ఈ ఓట్లు, ఈ ప్రజా తీర్పు 151 సీట్ల నుంచి మరి 11 సీట్లకి పడిపోయిందంటే నీకు 50% ఓట్ బ్యాంక్ ఉన్నది, మరి ఒకసారిగా నువ్వు 40%కి నువ్వు పడిపోయావంటే దానికి కారణం తండ్రి చేసిన చండాలం, కొడుకు చేసిన చండాలం. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి. ఈ మొత్తం వైసీపీ నాశనానికి కారణమని పళ్ళు పటపట గొరుకుతున్నారు కార్యకర్తలు కానీ నాయకులు కానీ. ఇప్పుడు ప్రక్షాళన చేస్తే మొదట ఎవరితో చేయాలి? సజ్జలతో చేయాలి, సజ్జలని తప్పించాలి. వద్దయ్యా నువ్వు పార్టీని వదిలేసి వెళ్ళి మళ్ళా సాక్షిలోకి వెళ్ళు, అక్కడేదో దాని తిప్పలు మీరు పడండి, సాక్షిని ఏదో డెవలప్ చేయండి అని అతనికి సాక్షి బాధ్యతలు అప్పచెప్పుతాడని, అప్పచెప్పాలని. ఇప్పుడు ఆ సిద్ధారెడ్డి అనే అతన్ని ఏం చేశారు? సస్పెండ్ చేశారు. ఎక్కడ? కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డిని సస్పెండ్ చేశారు. అతను ఏదో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆ నియోజకవర్గంలో పడ్డాడని నువ్వు సస్పెండ్ చేశావే. ప్రక్షాళన కదిరి నుంచి కాదండి, ప్రక్షాళన చేయాల్సింది సిద్ధారెడ్డి గురించి కాదండి, ప్రక్షాళన చేయాల్సింది సజ్జల నుంచి ప్రారంభించండి అనేది ఇవాళ వైసీపీ కార్యకర్తలు నాయకుల యొక్క డిమాండ్. ముందు తండ్రి కొడుకుల్లో పంపించేయండి. కొడుకు అసలు వెళ్ళిపోయినట్టున్నాడు, ఖాళీ చేసేసారు. అక్కడ బెంచ్ సర్కిల్ ఆఫీసులన్నీ కూడా. సజ్జల నుంచి కూడా వైసీపీ గనక విముక్తమైతేనే వైసీపీకి భవిష్యత్తు. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి నీకు వైసీపీ పాలిట ఒక శశికళలాగా మారాడని. ఏంటి వైసీపీ శశికళ? సజ్జల రామకృష్ణారెడ్డి అనే చెడ్డ పేరు వచ్చేసింది. నీకు తెలుసు జయలలిత ఎలా అయితే శశికళను నమ్ముకుని శశికళకు మొత్తం పెత్తనం అంతా అప్పచెప్పి ఆమె పతనం అయిపోయిందో, అటు ఆరోగ్యం చెడిపోయింది, ఇటు రాజకీయం అధ్వానమైంది, అసలు ఆ పార్టీయే అదృశ్యమైపోయి అన్న డిఎంకే. శశికళ అంటే నాకేం గుర్తొస్తుంది? కోడెల శివప్రసాద్ గుర్తొస్తున్నాడు. కోడెల శివప్రసాద్ కూడా ఇంతకుముందు ఏమన్నాడు? కేవీపీ రామచంద్రన్ అన్నాడు.
రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావు ఆంధ్ర శశికళ అన్నాడు. దాని మీద ఏదో ఆయన మళ్ళీ కోర్టు నోటీసులు ఎక్కడి దాకా వెళ్ళినట్టున్నారు. అప్పట్లో కేవీపీ రామచంద్రరావు రాజశేఖర రెడ్డిని డామినేట్ చేసేవాడు. ఏంటి, రాజశేఖర రెడ్డి ఇవాళ కేవీపీ చేతిలో కీలు బొమ్మ అయ్యాడనే చెడ్డ పేరు అప్పట్లో ఆయనకు వచ్చింది. ఏంటి, ఈయనేదో తన యొక్క ఆత్మ బంధువు అని వైఎస్ ఆత్మ అనేవాళ్ళు. ఎవరిని, కేవీపీని. అప్పుడు కోడెల తిట్టాడు అనమాట, ఏమని, ఆంధ్ర శశికళ కేవీపీ అని. ఇప్పుడు మళ్ళీ అది గుర్తొస్తుంది, ఏమని, వైసీపీ శశికళ సజ్జల అనే ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నారు. సజ్జల పైన చర్యలు మరి జగన్ తీసుకుంటాడా లేదా? ఈలోపు అసలు సజ్జల ఏమంటున్నాడు, నువ్వు నన్ను తీసేయటం ఎందుకు, నేనే బీజేపీలో చేరిపోతాను అంటూ మరి సజ్జల రామకృష్ణారెడ్డి బీజేపీ వైపు చూస్తున్నాడని, అటు ఆర్థికంగా బలపడ్డాడు. ఇవాళ వందలు వేల కోట్లలోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మరి సజ్జల జగన్ వైపు ఉన్న, జగన్కి దూరమైన సజ్జలకే లాభం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.